డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో బీజేపీ శాసనసభాపక్ష భేటీ జరుగుతోంది. కాసేపట్లో ఢిల్లీ కొత్త సీఎంపై స్పష్టత రానుంది. పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్, కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్కడ్, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొత్త సీఎం ఎంపికతో పాటు మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదేరనుంది. ఢిల్లీ కొత్త సీఎంతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం కోసం రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ భేటీ, అదేవిధంగా కొత్త సీఎం మంత్రివర్గ కూర్పుపై ఉన్నటువంటి సమాచారాన్ని అందించడానికి బీజేపీ కార్యాలయం నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. చందు, దాదాపు ఎంత ఉత్కంఠలు రేపుతున్నటువంటి మనం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏదైతే ఉందో లోపడంతా కూడా మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భము రాష్ట్ర కార్యాలయం, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించినది. అయితే లోపడంతా కూడా భేటీ అయ్యింది. ఇప్పుడు మనకు పార్టీ నేతలు కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, బీజేపీ పార్టీ నేతలు, తర్వాత కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు పైగా జరిగినటువంటి ఏదైతే భేటీ ఉందో, ఈ భేటీలో అంటే రేపు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సీఎం ఎవరన్న దానిపైన ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి సమయము. కానీ అందరూ కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతుంది. లోపల అనౌన్స్మెంట్ చేసేటటువంటి పరిస్థితి ఇంకా వితిన్ ఒక 5 minutes లో మనకు ఒక వ్యక్తి పేరు మాత్రము స్పష్టంగా వినపడేటటువంటి అవకాశం ఉంది. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి దాదాపు ఫిబ్రవరి 8వ తేదీన వచ్చినటువంటి రిజల్ట్స్ తర్వాత కూడా ఎవరు సీఎం అన్న దాని మీద కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. కానీ ఆ ఘడియలు మరి కొద్ది క్షణాల్లో పేరు అనౌన్స్మెంట్ చేస్తున్నారు కేంద్ర పరిశీలకులు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే కేబినెట్ సమావేశంలో కీలక భేటీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫారిన్ టూర్, ఏదైతే విదేశీ పర్యటన అనంతరం జరిగినటువంటి భేటీ ఇప్పటి వరకు కూడా దాదాపు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని 2 సార్లు ఇప్పటికే సమావేశాలు అయ్యారు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి సమావేశం చాలా కీలక భేటీ. ఎవరు దీనికి అంటే సీఎం పదవికి ఎవరికి వరిస్తుంది అన్న దాని మీద మాత్రం చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు. అయితే ఆ గడియలు రానే వచ్చింది. అయితే మనకు కొద్దిసేపట్లో కూడా పేరు ప్రకటించేటటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు. అందరూ కూడా బీజేపీ సంబరాలు మాత్రం మిన్నంటున్నాయి. దాదాపు ఎవరు అన్నటువంటిది అటు పరమేశ్ వర్మన, తర్వాత మనకు రేఖా గుప్తనా, విజయేంద్ర గుప్తనా ఎవరు అన్నది మాత్రం మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. सर अभी तक अनाउंसमेंट जी मैं कहना चाहता हूं कि मोदी जी के पर पूरी देश की जनता को विश्वास है, दिल्ली जनता ने विश्वास किया। दिल्ली में जिस तरीके से केजरीवाल जी ने यमुना गंदी कर रखी थी और बुरा हाल कर रखा था, अब दिल्ली के अंदर नाम कौन होगा? नाम मेरा नाम शेखर चहल है और मैं दिल्ली जो सीएम का नाम बताओ सर। रेखा गुप्ता जी हैं और डिप्टी सीएम जी बिल्कुल नाम बताया हमें। डिप्टी सीएम अपना परवेश वर्मा जी हैं और स्पीकर अपना विजेंद्र गुप्ता जी हैं। अच्छा जी मतलब अनाउंसमेंट यस, जो हमने टीवी पे देखा, अभी हमने टीवी पे देखा, आप लोगों ने दिखाया वो हमने बता रहे हैं आपको। हमने टीवी पे देखा जो हमने वो जी हमें डिप्टी सीएम जो हमने टीवी पे देखा, आज तक पे देखा, हमने न्यूज पे वो बता रहे हैं आपको। अभी बाकी अंदर से अनाउंसमेंट होगी फिर देखते हैं। दो नाम जो डिप्टी सीएम का नाम कुछ आ रही है ना, पता चल रही ना, डिप्टी सीएम का जो भी है 2 लोग का नाम कुछ बोल रही है। अभी तो मुझे एक का पता है, मैंने टीवी पे देखा, बाकी दूसरे पता लगेगा मैं आपको जरूर बताऊंगा अगले में। जी आप मतलब जो रेखा गुप्ता का जो भी नाम आया आपने जी, जो भी है मतलब जो भी आगे का दिल्ली का क्या होगा, मतलब कैसे होगा? अच्छी बात है, महिला दिल्ली के अंदर विकास करेगी। जिस तरीके से केजरीवाल ने अपना घर के अंदर एक महिला को पीटा था, तो महिला ही जवाब देगी अब केजरीवाल को कि दिल्ली के अंदर गद्दी बैठकर। आतिशी को तो डम्मी सीएम बना रखा था, अब जनता जवाब देगी केजरीवाल को क्या होना क्या नहीं होना। కానీ ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ముఖ్యంగా రేఖా గుప్తా పేరు అంటే ఇక్కడ మనకు గుప్తాకి సంబంధించినటువంటి బనియా కమ్యూనిటీ అని చెప్పవచ్చు. ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రేఖా గుప్తా పేరు ఇప్పుడే కొద్దిగా అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు అని చెప్తున్నారు. మనము లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి అంటే ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనము లోపల ఉన్నటువంటి పరిస్థితి, లోపడంతా కూడా అనౌన్స్మెంట్ అయ్యేటటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే రేఖా గుప్తా పేరు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా
కొనసాగుతున్నటువంటి ఏదైతే పేర్లు ఉన్నాయో అయితే ముఖ్యంగా రేఖా గుప్తా అని చెప్తున్నారు, పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఇంకా కొంత సస్పెన్స్ ఉంది, ఎందుకంటే ఎవరైనా కానీ ఒక అధికారికంగా ప్రకటించిన తర్వాతనే అది ఒక కన్ఫర్మ్ అన్నటువంటి న్యూస్ మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనకు కొంత సమయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ పేరుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరన్నది మాత్రం మనకు కొద్దిసేపట్లో మనకు కన్ఫర్మ్ అవుతుంది. దాదాపు ఇక్కడ రేఖా గుప్తాకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇక్కడ మనం కొంతమంది ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ సీఎం ఎవరు, తర్వాత డిప్యూటీ సీఎం ఎవరు అన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఏంటి ఏమన్నా అనౌన్స్మెంట్ ఏమన్నా అయ్యింది ఇప్పటి వరకు? అదే రేఖా గుప్తాని అనౌన్స్మెంట్ వస్తుందండి. రేఖా గుప్తా డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ గారు అని చెప్తున్నారు. అయితే ఇద్దరు అని అన్నారు కదా, 2 మెంబర్స్ అని అన్నారు కదా డిప్యూటీ సీఎం పదవులు, అదేమన్నా ఇప్పటి వరకు ఏమన్నా తెలిసిందా? అది ఇంతవరకు తెలియలేదండి. మరి వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ రేఖా గుప్తా అన్నది ఇంకా అధికారికంగా అయితే అనౌన్స్మెంట్ చేయలేదు, అంటే మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంకా రాలేదు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఆంధ్ర అంతా ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు అంటే రేఖా గుప్తా అనేది మాత్రం పేరు వినపడుతుంది కానీ లోపల నుంచి అనౌన్స్మెంట్ అయితే ఏమీ లేదు. ఇద్దరు ఉన్నారండి, పరమేశ్ వర్మ, నెక్స్ట్ ఏమో రేఖ. ఓకే. అయితే ఏదైతే ఉన్నారో దాదాపు ఇద్దరు పేర్లు మాత్రం ఇక్కడ ప్రముఖంగా వినపడుతుంది. కానీ రేఖా గుప్తా అన్నది మాత్రం ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి వ్యక్తులు చెప్పారు, కానీ అది అధికారికంగా ప్రకటించలేదు. అది వాళ్ళ యొక్క చెప్పినటువంటి వాయిస్ మాత్రమే, అంటే మేము ఎక్కడో చూసి చెప్తున్నామని అంటున్నారు. కానీ ఇంకా కొంత టెన్షన్ ఉంది. దాదాపు ఒక 5-10 నిమిషాల్లో మాత్రం ఒక క్లియర్ ఒక వ్యక్తి పేరు మాత్రం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్కువగా కూడా మనకు అంటే ఎవరైతే ఉన్నారో విజేంద్ర గుప్తా అనుకోవచ్చు, తర్వాత మనకు రేఖా గుప్తా అనుకోవచ్చు, పర్వేష్ వర్మ, తర్వాత ఒక మహిళా ముఖ్యమంత్రి కావాలి అన్నది ఖచ్చితంగా అన్నటువంటి కొందరు యొక్క అభిప్రాయాలు. మరికొంతమంది పర్వేష్ వర్మ మనకు జాట్ కమ్యూనిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కావాలని మరొకరు, తర్వాత బనియాకు సంబంధించిన వాళ్ళు కావాలి అన్నటువంటి మరికొందరు. మొత్తం మీద మాత్రం ఏదైతే 5 మంది ఉన్నటువంటి కీలక వ్యక్తులు, ఈ 5 మందిలో ఒకరు సిక్కు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావాలి. మొత్తం మీద మాత్రము ఈ ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఉన్నటువంటి ఏదైతే ఒక అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ రోజు మాత్రం కొద్ది క్షణాల్లో మనకు ఒక అంటే సస్పెన్స్ వీడనుంది. రేపు ఈ రోజు ప్రకటించినటువంటి పేరు రేపు మనకు అంటే రేపు మధ్యాహ్నము 11:30 గంటలకు రామలీల మైదానంలో జరిగేటటువంటి ఈ ఏదైతే మనకు ప్రమాణ స్వీకారానికి మాత్రము మొత్తం అంతా కూడా ప్రిపరేషన్స్ కంప్లీట్ అయినటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా మాత్రము ఒక అంగరంగ వైభవంగా రేపు అతిరథ మహారథుల మధ్య ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి దృశ్యాలు. అయితే ఇక్కడ చాలా మంది బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు చాలా ఆనందంతో ఇక్కడ విజయోత్సవాన్ని వాళ్ళు అంటే ప్రమాణ స్వీకారం అన్నది కాను కానీ. జీ आप नमस्कार जी। नमस्कार। आज हम बड़े खुश हैं। जो 26-27 साल पहले जो प्याज में हमको रुलाया था, जो 50 रुपए किलो तक चला गया था, वो प्याज आज खुशी में बदल गया है। और जो भी भारतीय जनता पार्टी कैंडिडेट डिक्लेयर करेगी हम उस पर मोहर लगाएंगे। वो मोदी जी, अमित शाह जी, यकीन मानिए दिल्ली बहुत खुश है और वनवास खत्म हुआ है। और जिसे कहते हैं ना खुशी, अब 30% जो घुसपैठिए दिल्ली में घुसे हुए हैं वो भी निकल जाएंगे। जो 30% लोग जिन्होंने कब्जा कर रखे हैं वो भी निकल రేఖా గుప్తా అనౌన్స్మెంట్ అయితే బ్రేకింగ్స్ వస్తున్నాయి మాకు, బట్ మీరేమంటారు? ఇంకా ఇక్కడైతే మనకు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కదా. అవునండి, కానీ రేఖా గుప్తా అన్నట్టు మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ ఆమె అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే లేడీస్ అంటే జెంట్స్లో ఎక్కువ మంది కాంపిటీటర్స్ ఉన్నారని లేడీస్కి ఇవ్వడం జరుగుతుంది. మొదటి నుంచి లేడీస్ ప్రకటిస్తామని అంటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా లేడీ తను మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళిన కూడా ఆమె అదృష్టం వరించింది ఆమెని. సరే, అయితే మీకు రేఖా గుప్తా గారితో మీరేమన్నా అంటే గ్రౌండ్ లో వర్క్ చేసినటువంటి ఏమైనా ఉందా? లేదండి, మేము పర్వేష్ వర్మకి వర్క్ చేసామండి. పర్వేష్ వర్మకి చేశారు, రేఖా గుప్తాకి చేయలేదు. जो भी है ना बहुत अच्छी हैं और सुलझी हुई हैं, मैच्योर्ड हैं। दिल्ली की हर प्रॉब्लम को एकदम तो देखो नहीं होती है, 6 महीने 8 महीने लगेंगे समझने में। और हमें पूरा विश्वास है जो भी आला कमान ने डिक्लेयर किया उस पर खरी उतरेंगी। ఏదైతే మనకు రేఖా గుప్తా పేరు అంటే దాదాపు ఒక 5 నిమిషాల నుంచి కూడా బ్రేకింగ్ న్యూస్ లాగా చూస్తున్నాము. అయితే అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది కొద్దిసేపట్లో. బట్ రేఖా గుప్తా ఢిల్లీ సీఎం గా అంటే ఒక మహిళా ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి ఏదైతే మనకు గత కొన్ని రోజుల నుంచి వినపడుతుందో అదే నిజం కాబోతుంది అన్నటువంటి ఇది మాత్రం ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఒక బనియన్ అంటే ఒక బనియా కమ్యూనిటీకి సంబంధించినది ఇక్కడ అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బనియా కమ్యూనిటీకి సంబంధించినటువంటిది చాలా
ఇంపార్టెంట్ అయినటువంటి దాదాపు 5 స్థానాలకు సంబంధించినటువంటి అంటే కీలకమైనటువంటి కమ్యూనిటీ బనియా. ఢిల్లీలో చాలా మంది కమ్యూనిటీస్ ఉంటారు, మనకు సిక్ ఉంటారు, తర్వాత మనకు బనియా ఉంటారు, తర్వాత గుప్తాస్ ఉంటారు, జాట్లు ఉంటారు. వీళ్ళందరిలో కూడా బనియా కమ్యూనిటీ దాదాపు 5 నుంచి 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపించేటటువంటిది బనియా కమ్యూనిటీ. ఈ బనియా కమిటీలో మనకు విజయేంద్ర గుప్తా వస్తారు, కేజ్రీవాల్ కూడా బనియా కమ్యూనిటీ, తర్వాత మనకు కేజ్రీవాల్, తర్వాత రేఖా గుప్తా, విజయేంద్ర గుప్తా, తర్వాత వీళ్ళందరూ కూడా బనియా కమ్యూనిటీ. అందుకే బనియా కమ్యూనిటీపై ఎక్కువగా ప్రభావం చూపింది, మహిళా ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే మహిళా ముఖ్యమంత్రి తర్వాత పర్వేష్ వర్మ ఏదైతే పేరు ఉందో దానికి సంబంధించినటువంటిది మాత్రం ఇప్పుడు రేఖా గుప్తా పేరే మనకు ఫైనల్ అన్నటువంటిది మాత్రం ఇక్కడ మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పవచ్చు. దాదాపు ఒక అధికారికంగా కొద్ది సెకండ్లలో కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఇక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతుంది. రేపు ఒక మహిళా ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం గా రైట్, మొత్తం మీద ఒక సస్పెన్స్ వీడినట్టు అయింది. మనం బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రేపు మధ్యాహ్నం 12:35 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఆమె ఏకపక్షంగా బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభాపక్షం ఎన్నుకుందంటూ కూడా బ్రేకింగ్ ని చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇది రేఖా గుప్తా అన్న పేరే ఇక్కడ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ ఏదైతే ఉందో అంతే మీడియా ముఖంగా చెప్పడానికి మాత్రమే ఒక ప్రాసెస్ అన్నమాట. కంపల్సరీ ఎప్పుడైనా లోపల ఏదైతే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉందో అందరూ సమావేశంలో అంతా కూడా చర్చించిన తర్వాత రేఖా గుప్తా అన్నటువంటి పేరును ఫైనల్ చేసిన తర్వాత అయితే మొత్తం మీద మనకు ఒక మీడియా ముఖంగా కంపల్సరీ ఒక బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ అంటే బయటకు వచ్చేసిన తర్వాత మీడియా ముఖంగా ఆ పేరును ప్రకటించే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీడియా ముఖంగా ఇక్కడ అందరూ ఉన్నారు. దాదాపు రేఖా గుప్తాకు సంబంధించినటువంటి పేరు ఇక్కడ మనకు అనౌన్స్మెంట్ చేసేటటువంటిది ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చూసుకోవచ్చు మనము. ఇది రేఖా గుప్తా బనియా కమ్యూనిటీకి సంబంధించినది. చాలా అందరికీ కూడా చాలా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో హార్డ్ వర్క్, ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేత అని చెప్పవచ్చు. అంతేకాకుండా కేజ్రీవాల్ ఢీ కొట్టడానికి అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక మహిళా నేత కూడా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. చందు, ఇక్కడ చాలా మంది బీజేపీ అందరూ నాయకులందరూ కూడా ఇక్కడ అందరూ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ అంతా కూడా అందరూ కూడా ఉన్నారు. जी जी जय श्री राम। अभी सीएम का नाम है सीएम का नाम रेखा गुप्ता, शालीमार विधानसभा से। रेखा गुप्ता जी को महिलाओं का सम्मान किया है मुख्यमंत्री बना के सम्मान किया। ये सिर्फ महिलाओं का सम्मान है। ఇది మహిళా శక్తికి సంబంధించింది. ఖచ్చితంగా మోదీజీ మహిళలకు ఒక సమ్మానమైనటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిని ఢిల్లీకి కట్టబెట్టడము, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాల షీలా దీక్షిత్ ఏ విధంగా అయితే ఈ ఢిల్లీకి మళ్ళీ సీఎం ఆమె మొత్తం అంతా కూడా 13 సంవత్సరాలు చేసిందో అదే విధంగా కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఏదైతే బీజేపీ నుంచి కూడా రేఖా గుప్తా కూడా అలాంటి పరిపాలన అందిస్తుంది ఖచ్చితంగా అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి కార్యకర్తలు ఎంతో ఆనందంతో అరుపులు కేకలతో దద్దరిల్లుతున్నటువంటి రాష్ట్ర బీజేపీ కార్యాలయం. చందు, కళ అంటే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ముఖ్యంగా అంటే ఒక మహిళా సీఎంగా అవడాన్ని ఎలా చూస్తున్నారు? ఒక మహిళా సీఎంగా ఇక్కడ మనము కొన్ని సెక్టార్లో మనం చూస్తే మహిళా సీఎంగా ఇక్కడ అంటే ఆమె రేఖా గుప్తా అన్నది కూడా ఆమె చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ నుంచి ఆమె చేసినటువంటి వర్క్ కావచ్చు, చాలా మందికి ఆమె చాలా దగ్గరగా ఉండి ఎటువంటి సమయంలో అయినా కానీ అందరికీ నేనున్నానంటూ కూడా వాళ్లకు ఎంతో సహాయం చేసినటువంటి మహిళ. ఒక మంచి పేరు మాత్రం గ్రౌండ్ లెవెల్లో రేఖా గుప్తాకు ఉంది. కానీ ముఖ్యంగా
అటు మనకు అన్ని పార్టీలకు సంబంధించింది. దాదాపు కేజ్రీవాల్ తను అరెస్ట్ అయ్యి తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆ పదవికి కూడా అతిషికి అప్పగించి అతిషికి సీఎం చేసినటువంటి సందర్భం ఒకవైపు, అంటే ఇక్కడ ఒక మహిళకు నేను ప్రాముఖ్యతనిస్తున్నానని ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. తర్వాత మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షీలా దీక్షిత్ కూడా దాదాపు 13 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలన చేసింది, మహిళా ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ మనకు బీజేపీ ఇప్పుడు రేఖా గుప్తాకు ఇవ్వడం అన్నది కూడా, అంటే ఇక్కడ ఒకటి మాత్రం చెప్పవచ్చు, ఒకటి బనియా కమ్యూనిటీకి సంబంధించినది ఒకటి, ఇంకొకటి కేజ్రీవాల్ కు, అంటే కేజ్రీవాల్ కూడా బనియా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అంతా కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాల్ ఓటింగ్ పై ప్రభావం చూపినటువంటి కమ్యూనిటీ కూడా బనియా కమ్యూనిటీ. ముఖ్యంగా ఈ బనియా కమ్యూనిటీ యొక్క మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మనకు సిక్కుకు వచ్చేసినటువంటి ఎవరైతే ఉన్నారో జాట్లకు సంబంధించినది పర్వేష్ వర్మ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి. అక్కడ నుంచి కూడా చాలా ఉంది. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఏదైతే మనకి కొన్ని రోజుల నుంచి ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన ఒక్కొక్కరి పేరు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మహిళా నేతల నుంచి ఎక్కడ పోటీ లేదు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పవచ్చు, ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా ఒకరికొకరు పోటీ పడకుండా అందరినీ సమానంగా దూరంగా పెట్టి ఒక మహిళా నేతకి ఇచ్చామన్నది బీజేపీ ఒక ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. అంటే ఎవరు కూడా మహిళా నేతను అన్నప్పుడు ఎవరు కూడా పోటీ రాకుండా ఉంటారు ఇక్కడ. లేదు అంటే ఇక్కడ మనకు ఒక జాటుకు సంబంధించినటువంటి పర్వేష్ వర్మ అనుకోవచ్చు, తర్వాత మనకు సిక్కి సంబంధించినటువంటి మరికొందరు, తర్వాత బన్యాన్కు సంబంధించినటువంటి విజేందర్ గుప్తా, చాలా మంది కూడా పోటీ పడ్డారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక మహిళా నేతకు ఇక్కడ సీఎం పదవిని ఇవ్వడం అన్నది ఇక్కడ బీజేపీ ఆలోచించి అడుగులేస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా మరొక వైపు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా మేము కూడా మహిళలకు వాళ్లకు సమాన హక్కులు ఇస్తున్నాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ బీజేపీ ఇక్కడ ప్రజెంట్ చేసిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ అంతేకాకుండా ఏదైతే మనకు ఈ ఢిల్లీలో ఉన్నటువంటి పబ్లిక్ కి రేఖా గుప్తా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రజల కష్టాలను చూసినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ బీజేపీ నాయకులు లోపలి నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళు సమావేశాలు అయ్యాక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సమావేశం కావడానికి వస్తున్నటువంటి సందర్భము రేఖా గుప్తా మనకి ఇందాక లోపలికి వెళ్ళినటువంటి. అయితే ఇక్కడ చాలా మంది కూడా ఆమె వస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. కానీ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి సమయం మాత్రము పూర్తయిందని చెప్పవచ్చు. రేపు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఒక ఘడియ మాత్రము ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా రేఖ